మన హిందూ పురాణాల్లోనే ప్రవక్త ముహమ్మద్ గురించి రాసుందని, కలియుగంలో వచ్చే కల్కి అవతారం ఆయనే అని ఒక ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఇది విని చాలా మంది హిందువులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? వాళ్ళు ఏం చెప్తున్నారు? మన అసలు గ్రంథాల్లో నిజంగా ఏముంది? ముందుగా వాళ్ళు చేస్తున్న వాదన ఏంటో చూద్దాం. కల్కి అవతారం ఎడారిలో పుడతారని, ఆయన తండ్రి పేరుకు దేవుని సేవకుడు అని అర్థం వస్తుందని, అంటే అబ్దుల్లా అని, తల్లి పేరుకు శాంతమైనది అని అర్థం వస్తుందని, అంటే ఆమినా అని మన గ్రంథాల్లో రాసుందట. He will be born in a desert land. His father will have the meaning of Vishnu Bhagat, yani the slave of God, Abdullah. His mother's name will be Sumani, which will be the peaceful and the calm one, yani Amina. అంతేకాదు, ఆయన ఖర్జూరాలు, ఆలివ్లు తింటారని, ఒక గుహలో జ్ఞానోదయం పొందుతారని, నెలలో 12వ తారీఖున పుడతారని చెబుతూ ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ జీవితానికి సరిగ్గా సరిపోతున్నాయని వాదిస్తున్నారు. His food will be dates and olive. He will be inspired by God in a cave. He will be born on the 12th of the month. That's interesting. Each one of these will match Rasulullah sallallahu. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది పూర్తిగా అబద్ధం. ఇదొక పచ్చి మోసం. ఇప్పుడు మన అసలు పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. కల్కి అవతారం గురించిన ప్రస్తావన ముఖ్యంగా భాగవత పురాణం మరియు విష్ణు పురాణంలో ఉంది. దాని ప్రకారం కల్కి శంబాల అనే గ్రామంలో పుడతారు, ఎడారిలో కాదు. ఆయన తండ్రి పేరు విష్ణుయసుడు, అంటే విష్ణువు యొక్క కీర్తి అని అర్థం. ఆయన ఒక బ్రాహ్మణుడు. తల్లి పేరు సుమతి, అంటే మంచి మనస్సు కలది అని అర్థం. అబ్దుల్లా, అబినా అనే పేర్లకు వీటికి ఎక్కడా సంబంధం లేదు. కల్కి దేవదత్తం అనే తెల్లని గుర్రంపై చేతిలో ఖడ్గంతో దుష్ట శిక్షణ చేస్తారు. ఇక ఖర్జూరాలు, ఆలివ్లు, గుహలో జ్ఞానోదయం, 12వ తారీఖున పుట్టడం, ఇలాంటి ఒక్క ప్రస్తావన కూడా మన పురాణాల్లో కల్కి అవతారం గురించి లేదు. ఇవన్నీ కేవలం కల్పితాలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇస్లాంలో ఉన్నట్టుగా చివరి ప్రవక్త అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని. అవతారాలు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి మన గ్రంథాలలోని శ్లోకాలను తప్పుగా అనువదించి వాళ్లకు అనుకూలంగా మార్చుకుని చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. ఇలాంటివి విన్నప్పుడు మన అసలు గ్రంథాల్లో ఏముందో తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.